ఫ్రెండ్స్, ఒక వీడియో ఫైల్ని కంప్రెస్ చేసి దాన్ని సైజ్ తగ్గించాలంటే ఎలా? మనం VLC మీడియా ప్లేయర్ సహాయంతో ఇలా మనం ఫైల్ సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వీడియో నా డెస్క్టాప్లో ఉంచాను. దీని సైజు చూస్తే 54 MB ఉంది. 2 నిమిషాల 50 సెకండ్ల లెంత్ ఉంది. సో ఈ వీడియోని మనం ఇప్పుడు VLC మీడియా ప్లేయర్ సహాయంతో రెడ్యూస్ చేసి చూద్దాం, ఎంత రెడ్యూస్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం VLC మీడియా ప్లేయర్ని ఓపెన్ చేద్దాం. చేశాక ఇక్కడ మనం ఈ వీడియో ఫైల్ని మనం కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మీడియా అనే బటన్ క్లిక్ చేసి కన్వర్ట్ బార్ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అనే బటన్ వస్తుంది. ఈ యాడ్ బటన్ని క్లిక్ చేసి మన డెస్క్టాప్ ఓపెన్ అయింది. మనం కన్వర్ట్ చేయదలుచుకున్న ఫైల్ని క్లిక్ చేసి కింద ఓపెన్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఇక్కడ యాడ్ అయింది. సో ఇప్పుడు మనం కింద కన్వర్ట్ బార్ సేవ్లో ఈ డ్రాప్ డౌన్ మెనూలో కన్వర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ ప్రొఫైల్లో వీడియో ఫర్ యూట్యూబ్ HD అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది. దీంట్లో మనం వీడియో ఫర్ యూట్యూబ్ HD అంటే మంచి క్వాలిటీ. ఇక్కడ పైన గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ ఫార్మాట్లో కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం స్టాండర్డ్ ఫార్మాట్ MP4 కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ వీడియో కొడెక్లో H264 ఉండేలా చూసుకోండి. ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ మెనూ ఉంది. దీంట్లో H264 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆడియో కోడెక్ మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన డెస్టినేషన్ ఫైల్ అంటే మనం క్రియేట్ చేసే ఫైలు మన కంప్యూటర్లో ఏ లొకేషన్లో సేవ్ అవ్వాలి అనే దాని గురించి ఇక్కడ మనం బ్రౌజర్ అనే దాన్ని క్లిక్ చేసినాక ఇక్కడ డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. అంటే నాకు డెస్క్టాప్లో సేవ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చిన ఫైలు పేరు ఇక్కడ వచ్చింది. సో అదే ఫైల్ నేమ్ మళ్ళీ ఇస్తే అది తీసుకోదు. అందుకని జస్ట్ పక్కన ఒక 3 ఏలు యాడ్ చేశా, ఏ లెటర్స్ యాడ్ చేశాను అనమాట. అంటే ఫైల్ నేమ్ చేంజ్ అయింది. ఇప్పుడు సేవ్ బటన్ని క్లిక్ చేసా. సేవ్ బటన్ క్లిక్ చేసినాక ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేస్తాం. ఈ స్టార్ట్ క్లిక్ చేస్తే కన్వర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్ పాయింట్ స్టార్ట్ అయింది, చూడండి. ఇది ఎంత సమయం తీసుకుంటుందంటే వీడియో ఎంత లెంత్ ఉంటే అంత సమయం తీసుకుంటుంది. ఈ వీడియో 2 నిమిషాల 50 సెకండ్లు ఉంది కాబట్టి ఇది 2 నిమిషాల 50 సెకండ్ల టైం తీసుకుంటుంది. అంత సమయం మనం వెయిట్ చేయకుండా ఈ కన్వర్షన్ని స్పీడ్గా లాగేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, కన్వర్షన్ పూర్తయిపోయింది. ఇప్పుడు VLC మీడియా ప్లేయర్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసినాక ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంకో ఫైల్ అనేది క్రియేట్ అయి ఉంది. ఈ ఫైలు సైజ్ చూస్తే 30.3 MB ఉంది. ఫస్ట్ ఫైల్ సైజు 54.0 MB. అంటే 54 సైజు ఉండే ఫైలు ఇక్కడ 30 MBకి తగ్గిందనమాట. ఇక క్వాలిటీ చూస్తే మొదట మన ఒరిజినల్ ఫైల్ క్వాలిటీ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు కన్వర్ట్ చేసిన ఫైల్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం.
సో ఫ్రెండ్స్, క్వాలిటీలో ఏమీ చేంజ్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా కంప్రెస్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా VLC మీడియా ప్లేయర్తో మనం వితౌట్ లూజింగ్ ది క్వాలిటీ ఒక వీడియో ఫైల్ని కంప్రెస్ చేయగలం ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.